కేసు సార్ ముఖ్యంగా పరకామణి వివాదం ఇప్పుడు సతీష్ గారి మృతి చుట్టే తిరుగుతున్న పరిస్థితి, అసలు ఏం చెప్తారు సార్? థ్యాంక్ యూ సార్. ఓ జర్నలిస్ట్గా ప్రశ్న అడిగినందుకు. ఆయన మరణం చుట్టూ తిరుగుతుంది అన్నది గొప్ప ప్రశ్న ఇప్పుడున్న దీంట్లో. ఓ ప్రీకన్సీవ్ నోషన్తో మర్డర్ని, ఒక ఆత్మహత్యని ఎవడు పడితే మాట్లాడుతున్నాడు మాట్లాడకుండా మీరు ఆ విధంగా ప్రశ్నించేందుకు చాలా థ్యాంక్స్. ఒక కాన్స్పిరసీని దాంట్లో ఎంత క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంటే, బికాజ్ మీరు కూడా లా చదువుకున్నారు, రెండోది మీరు జర్నలిస్ట్ కూడా. మనకు తెలిసినంత వరకు అతను తెల్లారు అతన్ని రాయలసీమ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నప్పుడు అతని డెడ్ బాడీని ఐడెంటిఫై చేసింది ఎవరంటే ఒక గ్యాంగ్ మ్యాన్. ఆ లైన్ చెక్ చేస్తూ కనిపెట్టాడు అతను. అది గుంతకల్లు గుత్తి పోలీస్ స్టేషన్లో, అంటే గుత్తి రైల్వే స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే గుత్తి రైల్వే స్టేషన్ దాన్ని మీరు జాగ్రత్తగా గమనించిన, రైల్వేలో ట్రాక్ మీద ఏదైనా మరణం అది సంబంధిత రైల్వే స్టేషన్ అధికారులు ఫస్ట్ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఈ కేసులో లేదు. రెండోది వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చి ఆయనతో ఎఫ్ఐఆర్ ఇప్పించారు. అప్పటిదాకా దానికి ఎఫ్ఐఆర్ దిక్కులేదు. మూడోది ఒక నెరేటివ్స్ ఏమని చెప్తున్నారంటే అతనికి గొడ్డలతో నరికారని చెప్తున్నారు. చాలా గమనించండి మీరు. ఆయన తిరుపతి దాకా ట్రైన్ వెళ్ళింది గుత్తి కాడి నుంచి, రాయలసీమ కోమలి గుత్తి దాకా వెళ్ళింది రాయలసీమ ఎక్స్ప్రెస్. తిరుపతి దాకా పైపెచ్చు ఒక టీటీ అతను టికెట్ చెక్ చేసే ఉంటాడు ఎక్కిన తర్వాత. 29 నిమిషాలు అంత ప్రయాణం జరిగింది. 29 నెంబర్ బెర్త్, 23 నిమిషాలు 29 నెంబర్ బెర్త్. ఒక బెర్త్లోంచి బయటికి వెళ్ళినోడు ఇప్పుడు ఉదాహరణకి సాధారణంగా బెర్త్ ఖాళీ ఉంటే టీటీకెట్ రాసి ఇచ్చేస్తారు కదా ఎవడో ఒకడికి. అవును, రాసిస్తాడు. పోనీ జరగలేదు అనుకుందాం. అది తోటి ప్రయాణికుడు ఇప్పటిదాకా ఉన్నోడు ఇప్పటి నుంచి కనబడలేదనే విషయం పైపెచ్చు అది సెకండ్ ఏసీ ఏదో అనుకుంటా, కంపార్ట్మెంట్ థర్డ్ ఏసీ వాటెవర్. ఆర్పిఎఫ్ పోలీసులు తిరుగుతుంటారు కదా, కానిస్టేబుల్. ఇతను హట్టకట్ట పోలీస్ ఆఫీసర్. ఉదాహరణకి ఇతని మీద మర్డర్ అటెంప్ట్ చేస్తే పక్కన కూడా వాళ్ళు పడేస్తారు అనుకోండి, అది స్టేషన్ పరివ్యూలోనో లేకపోతే కంపార్ట్మెంట్లోనో ఎప్పుడూ చూడకుండా ఉంటాడా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిన్న 3 బొమ్మలు, దానికన్నా ముందు ఒక బొమ్మ ఒక ఐజీ గారి స్థాయిలోనూ డిఎస్పీ గారి స్థాయిలోనూ పర్యవేక్షణ జరుగుతుంది ఎస్పీ గారి ఆధ్వర్యంలో. సీన్ రీకన్స్ట్రక్షన్స్. సార్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ ఛాన్సెస్. అది పడిన విధానంలో ఏ రాయో గట్టిగా షార్ప్ స్టోన్ మీద పడవచ్చు, లేదంటే ఎవడైనా వీళ్ళు చెప్పిన ప్రకారం నరకొచ్చు. ఇందులో మీరు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అన్నది స్టేషన్ పరంగా రాకపోవడం ఒకటైతే, రెండోది వాళ్ళ భార్య ఫోన్ విషయంలో ఇప్పటికి కూడా అంబిగ్యూటీ నడుస్తుంది. ఆయన ఫోన్ దొరకట్లేదని వాళ్ళ భార్యతో ఎవరిని మాట్లాడించట్లేదు. ఇది ఒకసారి మోడస్ ఆఫ్ ఆపరెండాకి వెనక్కి వెళ్తాం. మీడియా ట్రైలర్ దగ్గర వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో ఈ రోజు దాకా వాళ్ళ భార్య బయటకు వచ్చి మాట్లాడింది ఒకటి చెప్పండి. ఏదో ఒక లేఖ రిలీజ్ చేసినట్టు వివేకానంద రెడ్డి గారి విషయంలో వాళ్ళ అమ్మాయి, ఇక్కడ వీళ్ళ తమ్ముడు. భార్యలు మాత్రం బయటకు వచ్చి మాట్లాడట్లేదు. సహధర్మచారానికి అసలు విషయాలు చెప్పుకుంటాడు. అంటే వివేకానంద రెడ్డి గారిది ఎక్సెప్షన్ అనుకోండి, 13 సంవత్సరాలు బట్టి దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్, వాట్ ఎవర్ ద నేమ్ ఇట్ ఇస్. కానీ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తుంది జాగ్రత్తగా గమనించి. ఇందులో ఇంకో క్రిటికాలిటీ ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గర పోలీస్ వ్యవస్థ ఎందుకు అంత ప్రొయాక్టివ్గా పనిచేస్తుంది అక్కడ గమనించారా మీరు? అతను స్కానర్లో అట్లా పెడుతుంది, పోలీస్ వ్యవస్థ ఉంది అక్కడ. వై? ఇట్ ఇస్ అ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కదా ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం అంటే. సో ఇవన్నీ నాకు ఖచ్చితంగా ప్రాథమికమైన డౌట్స్ వస్తున్నాయి. ప్రాబిలిటీస్ ఆర్ వెరీ, ఎందుకంటే అతను తిక్కని తినిస్ దగ్గర మాట్లాడింది ఏంటంటే ఇమ్మెన్స్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఇందులోకి ఒకసారి పరకామణి కేసు పూర్వపరాలకు వెళ్దాం. ఈ ఏవిఎస్ఓ సతీష్ గారు ఆత్మకి ఎలాగైనా శాంతి చేకూరాలి, కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలి. పరకామణి కేసులో మీరు ఒకసారి ఆ ట్రిపుల్ విజువల్స్ ఉంటే వేయించండి. ఒక లుంగి లోపల ఒక అండర్వేర్ ఏదో వేసుకుంటాడు, కట్ బనీని వేసుకుని వెళ్ళాలి, ఫుల్ బనీని నాట్ అలౌడ్. పైపించి లెక్క పెడుతున్న వాళ్ళ మధ్యలో డిస్టెన్స్ చూడండి ఒకసారి, హార్డ్లీ 10 సెంటీమీటర్స్ ఎంత ఉంటాయి, ముడుగులు తగులుతూనే ఉంటాయి ఇంచుమించుగా. వర్స్ట్ కేస్ సినారియోలో దొంగతనం ఉన్నది హైపోథెటికల్గా ఆ డాలర్లు 74,000 విలువైన డాలర్లు దొంగతనం జరిగింది. ఇది పట్టుకుంది ఏవిఎస్ఓ సతీష్ గారు. అది 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టబడింది. 341 and 349, 359, 341 ఏదో స్టేషన్ బెయిల్. అది మీకు నాకు నేను లా చదువుకున్నవాడుగా, మీరు లా చదివిన వారుగా, దొంగతనంకి ఏమైనా యావజ్జీవ కారాగార శిక్షలు, ఉరి శిక్షలు ఉంటాయి, అట్లేం ఉండదు. రెండోది కన్ఫెషన్. ఇప్పుడు నేను దొంగతనం చేసి నన్ను ఒప్పుకున్నాడు అనుకోండి, పెనాల్టీ క్లాస్ ఉంటుంది. లేదంటే కోర్టులో అక్యుములేటెడ్ కేసెస్ నాన్ సెన్స్లో ఇతను అలాగో కన్విక్షన్ ఉంది కదండి, దొంగను ఒప్పుకున్నాడు కదా, మా అయితే శిక్ష ఇద్దాం,
పెనాల్టీ క్లాసులు లోక్ అదాలత్లో తేల్చుకోండి. లోక్ అదాలత్ కెన్ ఆల్సో డిసైడ్ కదా. పెనాల్టీ వేస్తే కూడా 2 నెలల జైలు, 3 నెలల జైలు, 6 నెలలు, బహుశా 6 months అంతే, ఏజ్ కదా. మాక్సిమం 6 months స్టేషన్ బెయిలబుల్ కేసు కింద దాన్ని చూస్తే ఓకే. ఇప్పుడు టీటీడీఓ ఆ రోజు మన చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఇప్పుడు కాన్స్పిరసీ ఇతను పక్క తిప్పారు అనుకుందాం. దీనికి ఒకసారి మనం అనుకుందాం ఏం చెప్పింది సెటిల్మెంట్ అన్నట్టు. సెటిల్మెంట్ అన్నారు కదా, ఆయనకు సంబంధించిన ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిస్తా అన్నాడు. అది 14 కోట్లు, 1.4 కోట్లు ఎక్స్ అమౌంట్. అది దట్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఇట్. సొమ్ము రికవరీ అయింది దొంగతనంలో. సొమ్ము రికవరీ అన్న ప్రాబిలిటీస్ అన్నప్పుడు లోక్ అదాలత్లో సెటిల్మెంట్ కాకుండా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంకోటి, కోర్టు డైరెక్షన్లో లోక్ అదాలత్కి వెళ్తుందా, లోక్ అదాలత్లో సొంత పెత్తనాలు ఎలగబెట్టుకుని వెళ్ళొచ్చా? దిస్ ఆల్రెడీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. లోక్ అదాలత్కి పర్మిషన్ ఎవరిస్తారు? కోర్టు. ప్యారల్గా లోక్ అదాలత్ అన్నది ఒక న్యాయపరమైన వ్యవస్థే కదా. వ్యవస్థ తీసుకున్న నిర్ణయం, వ్యవస్థ తీసుకున్న సంబంధం అంశాలని వీళ్ళు ఏ విధంగా ప్రతిస్పందించి దానికి నెరేటివ్స్ ఇస్తున్నారో సార్ చెప్పానండి. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్? సో ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో పెట్టి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చూడండి. అతను ఏం చెప్పాడు? తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. సతీష్ గారు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పింది, కొలీగ్స్తో, నాకు తప్పేలా లేదు, నోటబుల్ సిచ్యువేషన్స్, ఇట్ మే లెడ్ టు సస్పెన్షన్ ఆర్ రిమూవల్ ఆఫ్ మై సర్వీసెస్ అన్న దీంట్లో ఆ థ్రెటనింగ్స్ ఉన్నాయి. ఇఫ్ ఐ వాంట్ కన్విక్ట్ యాజ్ అన్ అప్రూవర్. అంటే వ్యవస్థలో ఒక పోలీస్ తన చిత్తశుద్ధిని చాటుకొని నిక్కచ్చిగా డ్యూటీ చేయడం తప్ప చేసింది అదే కదా సార్. డ్యూటీలో అతను పట్టుకున్నాడు, దాని ముందు రోజు ఎవరినైనా పట్టుకున్నాడు, అయితే అదే ముందు రోజు ఈయన పట్టుకొని 3 రోజులు పట్టుకున్న తర్వాత ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ ఏమైనా ఎస్టాబ్లిష్ అయింది. మనం తిరుమల వెళ్తాం, ఎన్ని బోర్డులు ఉంటాయి సార్? దొంగలు ఉన్నారు జాగ్రత్త. మనిషికి యొక్క చంచల భావంలో దొంగతనం, పనికిమాలిన పనులు చేస్తాం. ఇది సర్వసాధారణమా కాదా? ఈ సర్వసాధారణమైన చర్యను కూడా ప్రతి చర్య కింద మీరు మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? అందరూ తిరుమలకు వచ్చిన భక్తులు లేదా తిరుపతి నుంచి పైకి వచ్చి దొంగతనాలు చేసిన వాళ్ళందరూ అన్న స్టేట్మెంట్ ఇవ్వడం ఇస్తే ఎలా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది? మా అయితే లైన్లో ఒక క్యాబిన్లో ఉన్నవాడికి ఒకడికి దొంగతనం జరిగితే గ్రేట్, అవును కదా? ఆ రోజు మొత్తం మీద 4-5 దొంగతనాలు జరిగితే దగ్గర 1,00,000 మంది భక్తులు అక్కడ ఉన్న దగ్గర దొంగలకు నిలయం అని ఏదో స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి, ఎంత అసభ్యకరంగా ఉంటుంది. హిందూ హెడ్ క్వార్టర్స్ అది. అలాగే వ్యవస్థలో ఒక మైన్యూట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ చేసే కోతి పనులు పట్టుకోవడానికి ఉన్న వ్యవస్థే పోలీస్ వ్యవస్థ. ఆ పోలీస్ వ్యవస్థ తన డ్యూటీ సక్రమంగా నిర్వర్తిస్తే, ఇక్కడ దీంట్లో ఇతని మీద ప్రెషర్ పెడుతుంది ఎవరు? సిట్ ఆఫీసర్స్. ఆర్ఎంట్ దే పోలీస్ ఆఫీసర్స్? ప్రధానికి ఆయన ఆత్మహత్య అనుకుందాం, ఆయన ఈ ప్రెషర్కి ఈల్డ్ అవ్వక చనిపోయాడు అనుకుందాం, బ్లేమ్ ఎవరు తీసుకోవాలి? తోటి పోలీస్ ఆఫీసర్స్ కదా. లేదా మర్డర్ అయింది అంటే రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్, లోపల ఉన్న కానిస్టేబుల్, వాళ్ళందరూ బ్లేమ్ తీసుకోవాలి కదా. హూ కిల్డ్ సతీష్ అంటే ప్రశ్న. మళ్ళీ మీరు ఆ ఛానల్లో జస్ట్ నార్మల్గా ఎవరు అట్లేదని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయటకు వచ్చేదాకా నేనైతే ఆ మాట చెప్పను. అవును, ఇంకా పోలీసుల నిర్ధారణకు రాలేదు. ఎందుకంటే అలా 3-4 పుతులు పెట్టి ట్రై చేయరు వాళ్ళు, అవునంటారు కదా. అవును, ఇప్పుడు ఉదాహరణకు వివేకానంద రెడ్డి మర్డర్ కూడా గొడ్డలతో చంపేశారని వార్త వచ్చింది, జర్నలిస్టులు చెప్పారు అనుకో, తప్పు రైట్, ఓ పనికిమాలిన స్టేట్మెంట్ అది. కానీ తులసిరెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తి అక్కడికి, తర్వాత అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ విత్ స్పాన్ ఆఫ్ నో టైం రెస్పాండ్ అయ్యి ఇట్స్ అ బ్రూటల్ మర్డర్ అని ఎస్టాబ్లిష్ అయిందా లేదా? అదే రోజు. దీనికి ఎందుకు ఎంత టైం పడుతుంది? అంచేత వీటి పూర్వపరాలని మీరు రాజ్యాంతం గమనించి దీంట్లో చిత్తశుద్ధి ఎవరు చాటుకోవాలన్నది చెప్పండి. కాన్స్పిరసీ థియరీ ఖచ్చితంగా ఎవరు టీటీడీ మాజీ చైర్మన్ ఇరికిద్దామని ఒకటి నెత్తికేమో నెయ్యి పెట్టారు, ఇంకోటి నెత్తికేమో ఇది పెట్టారు పరకమంది. ఎండ్ ఆఫ్ ద డే ఎంతకన్నా ముందున్న వాళ్ళు నెయ్యి విషయం ఆడదాం. ఆ లైన్లో కూడా టీటీడీ చైర్మన్ ఆయనలో కూడా నెయ్యి రిజెక్ట్ అయింది కదా, నంది నెయ్యి రిజెక్ట్ అయిన ఉదంతాలు ఇవన్నీ మనకు తెలుసు కదా. ఇలాంటి ఎంక్వైరీ ఉందా? లేదు. ఎందుకంటే ప్రొసీజర్ ఈజ్ స్ట్రైట్. ఇక్కడ ప్రొసీజర్ని వీళ్ళు ఎందుకు నమ్మట్లే? పోనీ ఆ కాలంలో తయారు చేసిన లడ్డులు కల్తీ అయ్యాయనే ఒక హైపోథెటికల్గా అనుకోవడానికి. ఇప్పుడు ఆ లడ్డు ముక్క ఒకటేనే ఉంటుందా? ఉండదు. మరి ఎలా ప్రూవ్ చేస్తారు? అంటే తలతోకలేనట్టే కదా. తలతోకలేని దానికి ఎంత టైం వేస్ట్ అవుతుందో చూసారు కదా. అవును. పోనీ వీళ్ళు ఏమైనా గత ప్రభుత్వం తీసుకున్న ప్రొసీజర్ కాకుండా కొత్త టెక్నాలజీ, ఇది ఏఐ టెక్నాలజీ పెట్టి వాళ్ళు అక్కడక్కడ శాటిలైట్ నుంచి చెప్పేస్తుంది, వీళ్ళు ఇక్కడ కండమలైట్ అయిపోయింది, ఈయన ఏమైనా కొత్త విధానం మనకేం చెప్పారా? అదే ప్రొసీజర్ ఇప్పుడు తిరుమలలో ఓ డెకేడ్స్ త్రూ ఫాలో అవుతున్న ప్రొసీజరే ఫాలో అవుతున్నారు కదా వీళ్ళు. మంచిది. ఏ విషయంలో దీన్ని నమ్మాలి? పరకామణి సేవలో నాకు తెలిసి 2012-11 నుంచి అనుకుంటున్నాను సామాన్య భక్తులకు కూడా లోపలికి అలౌ చేసి సంతకాలు తీసుకుంటారు. ఈరోజు కలెక్షన్ స్వామివారికి ఈ విధంగా ఉందని. అంటే బనియాలు కూడా ఎలా ఉండదేమో, బహుశా ఓన్లీ లుంగి మీదనే వెళ్తారేమో లోపలికి. బనీన్ ఉంటుంది ఉంటుందా? చూడండి మీరు విజువల్స్. ఓకే. డిస్టెన్స్ కూడా ఉండదు, అట్లీస్ట్ మన ఇద్దరం కూర్చున్నంత డిస్టెన్స్ కూడా ఉండదు. ఆల్మోస్ట్ ముడుగులు తగులుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి
అక్కడ ఉన్న లైన్లో ఉన్న వాళ్ళందరూ కాన్స్పిరసీ, ఇవాళ మనం ఇన్ని డబ్బులు ఎత్తేద్దాం డిసైడ్ అయితే కానీ అవ్వదు, అక్కడ దొంగతనం చేయడానికి. తర్వాత బయట ఉన్న పోలీసు వాళ్ళతో కొయిలిడే ఇవాళ మేము ఇన్ని డబ్బులు తీసుకొస్తాం, ఇందులో సగం సగం మాడుకుంటేనే కానీ వదల లలిత మోడీ గడి మ్యాచ్లాగా ఇంత జరుగుతుంది ఆ వ్యవస్థలో. పైన దేవుడు ఎప్పటికీ భక్తి ఉండదు దాంట్లో. సీసీ కెమెరాస్ ఉంటాయి, వ్యవస్థ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుంది, సెక్యూరిటీ వింగ్ ఉంటుంది, అయినా కూడా అంటే వీడియో కెమెరా లైవ్ చూస్తున్నాడు కూడా నేను వాటాదారనే. ఇవన్నీ నాకు వద్దు సార్. ఆయన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేయడానికి అక్కడ పెద్ద జీఆర్ ఆశ్రమంలో పని చేస్తున్నాడు కూడా. ఇప్పుడు వాడిని రామకృష్ణని కన్ఫెస్ చేయడానికి వాడిని అప్రూవర్గా అయిపోయాడు, వాడిని క్షమించడానికి టీటీడీ బోర్డు నిర్ణయం, అది చైర్మన్ నిర్ణయం కాదు కదా. బోర్డులో నాకు తెలిసి మిగిలిన వాళ్ళందరూ ఇవాళ పార్సారథి ఉన్నాడు, తెలుగుదేశం పోయింది ఆయన. ఆవిడ ఉంది తెలుగుదేశం గెలిపింది ఆవిడ, ఎవరు నెల్లూరు మేడం, ఆవిడ పేరేటండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఆవిడే బోర్డు మెంబరే కదా, ఆవిడ ఇవాళ తెలుగుదేశంలో. వీళ్ళందరూ వద్దండి. సుధామూర్తి గారి మీద మాకు గౌరవం ఉంది. సుధామూర్తి గారిని వచ్చి ఆ పరకామణి సేవలో దొంగతనం చేసిన వాడిని రీఇన్స్టేట్ చేయడానికి మీరు ఏమైనా వద్దని కానీ అవునని కానీ అయితే మెజారిటీ డిసిషన్ వల్ల నేను ఈల్లేనని విషయం చెప్పమనండి ఒకసారి. నేను పూర్వపరాలు అందరూ వాళ్ళు చెప్పిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఇట్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఫర్ దట్ యూజ్లెస్ ఫెలో నేను చెప్పిన స్టేట్మెంట్ తీసుకోండి మీలాంటి వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూ చేసి, దెన్ వీ కెన్ అవుచ్ ఫర్ ఇట్. అదర్వైజ్ వాట్ ఫర్ ఇట్ ఇస్. ఎక్కడైనా ఉందే? వోంట్ యూ ఫీల్ ఇట్ ఈస్ అన్ ఎండ్లెస్ నాన్సెన్స్? అలాగే ఆవిడ ఆయనలోనే కదా బోర్డు అప్రూవల్, ఈడి దగ్గర నెయ్యి కొందాం, ఆడ నెయ్యి తీసుకొస్తున్నాడు, ఇవి 18 లారీలు వెనక్కి పంపించాం, ఇందులో కండామ్లెటెడ్ ఉందని. ఆవిడ నిజంగా దైవచంత్రం ఉన్న ఆవిడ, 10 మందికి సాయం చేద్దాం అన్న తపన ఉన్న ఆవిడ రియాక్టివ్ మోడ్లో ఒక 4 మాటలైనా మాట్లాడదు. ఆ బోర్డులు మాట్లాడే ఉంటుంది కదా ఆవిడని ఇంటర్వ్యూ చేయండి ఎవరైనా. పూర్వపరాలు నిజంగా వస్తే జేడీ లక్ష్మి గారు చూడండి, 1,00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 0 చెప్పాల్సింది చెప్పాడు కదా, లేదంటే 14 కోట్లు ఎంతో అని. అలాగే ఎప్పటికైనా నిజం బయటకు వస్తుంది కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.